హాయ్ హలో అందరూ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కట్టప్పలు ఉన్నారా? వైసీపీ పార్టీలోనే ఉంటూ జగన్మోహన్ రెడ్డిని నమ్మిస్తూ కూటమికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఆ నమ్మక ద్రోహులు ఎవరు? మరి వారి విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి? సో ఆ అంశానికి సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 2029లో గెలిపే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0లో అనేక మార్పులు తీసుకుంటున్నాడు. అంటే గతంతో కంపేర్ చేసి ఇవి సంచలన మార్పులు అని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు. ఎందుకంటే దారుణమైనటువంటి ఓటమి 2024లో ఆ ఓటమి, ఆ రోజు రిజల్ట్ రోజు జగన్ గారు మాట్లాడినటువంటి మాటలు, అది చూసినటువంటి జగన్ గారి ఫ్యాన్స్ మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా మనం చూడకూడదు, ఇలా ఎప్పుడు మాట్లాడకూడదు. సో కాబట్టి గతంలో జరిగిన ఏ తప్పు కూడా మళ్ళీ జరగకూడదంటే కఠినమైన నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఖచ్చితంగా జగన్ గారి దృష్టికి ఈ విషయాలను తీసుకువెళ్ళాలని చెప్పి చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఈ మధ్య ఒక మీటింగ్ కూడా జరిగింది. చాలా మీటింగ్లు జరుగుతున్నాయి అనుకో, సమీక్షా సమావేశాలు. ఆ సందర్భంగా జగన్ గారు అనేక విషయాలను ప్రస్తావిస్తున్నటువంటి తరుణంలో వీరు కూడా జగన్ గారికి కొన్ని గ్రౌండ్ రియాలిటీ ఏంటి, గ్రౌండ్లో జరుగుతున్న పరిస్థితులు ఏంటి, పార్టీలో కట్టప్పలు ఏ రకంగా ఉన్నారు, కూటమికి ఏ రకంగా సహకరిస్తున్నారు అనేటువంటి విషయాలను జగన్ గారి దృష్టికి తీసుకొచ్చినటువంటి క్రమంలో మరి ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అడుగులు వేస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే గతంలో ఐపాయకు నమ్ముకొని జగన్ గారు చాలా నష్టపోయారు. నిజమైనటువంటి లీడర్లు ఎవరో తెలియదు, నిజాయితీగా కష్టపడుతున్న లీడర్లు ఎవరో తెలియదు. ఇక్కడ ఐపాక్ ఏది చెప్తే అదే ఫైనల్. మరి ఆ ఐపాక్ జగన్ గారికి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు, లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ నియోజకవర్గాల తప్పులకు సంబంధించి కూడా జగన్ గారికి చెప్పకపోవడం కూడా అతిపెద్ద తప్పిదం. అంటే మోసం. జగన్ గారు అధికారంలో ఉన్నారు, ఆ అధికారాన్ని వీళ్ళు కూడా వాడుకుంటూ వీళ్ళు పనులు చేసుకుంటూ జరుగుతున్నటువంటి తప్పులను మాత్రం చెప్పలేదు. ఏమైపోతే మాకేంటి, ఇప్పుడు అధికారంలో ఉన్నాడు వాడుకుందాం అనే విధంగా వాడుకున్నారు. వీళ్ళు లాభపడ్డారు కానీ జగన్ నష్టపోయాడు. జగన్ గారు ఓడిపోగానే వెంటనే జంప్ కూటమిలోకి. కొంతమంది వైసీపీలోనే ఉంటూ కూటమికి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నట్టుగా ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. వైసీపీలో తీసుకునే నిర్ణయాలకు సంబంధించి కానీ, ఈ సమీక్షా సమావేశంలో ఏం మాట్లాడారనేటువంటి అంశాలకు సంబంధించి కానీ కొందరు కోవట్టులు ఉన్నారు. సో వారిని ఖచ్చితంగా ఏరివేస్తే తప్ప పార్టీ బాగుపడేటువంటి పరిస్థితి ఉండదనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో కఠిన నిర్ణయాలు జగన్ గారు తీసుకుంటున్నారని చెప్పి పొలిటికల్ సర్కిల్లో, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూపుల్లో విపరీతమైనటువంటి ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఆ నిర్ణయాలు ఏంటంటే, రీసెంట్ మీటింగ్లో జగన్ గారు యువతకు సంబంధించి కానీ, పార్టీ క్యాడర్కి సంబంధించి కానీ, కార్యకర్తలకు సంబంధించి కానీ మీరంతా కష్టపడితే కార్యకర్తలే రాబోయే రోజుల్లో మంచి లీడర్లుగా ఉంటారు. ఇక్కడ ఎవరైతే మీరు చెప్పినట్టు కట్టప్పలు ఎవరున్న వాళ్ళందరినీ ఏరివేసి ఒక ఫ్రెష్ లీడర్షిప్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. సో దానితో పాటు కింద గ్రామ స్థాయిలో కమిటీలు, జిల్లా స్థాయిలో కమిటీలు, వీటితో పాటు పాదయాత్ర, ఆ పాదయాత్రలో ప్రజలు ఎవరైతే సమస్యలు మన దృష్టికి తీసుకొస్తారో వాటికి అనుగుణంగా మనం తయారు చేసేటువంటి ఈ మేనిఫెస్టో, వీటన్నిటితో ఖచ్చితంగా కొత్త ఆలోచనలతో, కొత్త మేనిఫెస్టోతో, కొత్త హామీలతో ఖచ్చితంగా 2029లో మనం అధికారంలోకి వస్తాం. ఆ నమ్మకంతో మనం పని చేయాలి. రావాలంటే నమ్మకం ఉండాలి, గ్రౌండ్ లెవెల్లో కష్టపడాలి, గ్రౌండ్ లెవెల్లో తప్పొప్పులను పార్టీ దృష్టికి తీసుకురావాలి. సో ఈ క్రమంలోనే ఏం చెప్తా ఉన్నారు? ఫస్ట్ పాయింట్, కట్టప్పలను గుర్తించడం. ఖచ్చితంగా గుర్తించాలి, లేకపోతే పార్టీకి నష్టం. అలాంటి వాళ్ళే డేంజర్. బయటికి ఓపెన్గా మాట్లాడే వాళ్ళకన్నా ఇట్లా లోపల ఉండే వాళ్ళే చాలా డేంజర్. మంచి నిర్ణయమే. కష్టకాలంలో మనకు సపోర్ట్గా ఉన్నవాళ్ళు ఎవరు, అధికారం కోల్పోయిన తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు, ఆల్రెడీ కొంతమంది పార్టీ వదిలేసి వెళ్ళిపోయినారు, వాళ్ళని పక్కన పెడితే పార్టీలో ఇప్పుడు ఉంటూ కూడా సైలెంట్గా ఉన్నారనుకోండి, వాళ్ళు పార్టీకి అవసరం లేదు, వేస్ట్. అలాంటి వాళ్ళు పార్టీలో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా గుర్తించాలనేది. అంటే ఇక్కడ అధికారం ఉంటే వచ్చి హడావిడి చేయడం కాదు, అధికారం లేకపోయినా కూడా పార్టీ కోసం పనిచేయాలి. ఆ హడావిడి అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. అలాంటి లీడర్లు కావాలి మనకు. అలాంటి వారిని గుర్తించండి, అలాంటి వారికి మంచి అవకాశాలు ఇద్దాం. ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళకి ఏదైనా హోదా ఉంటుంది, కార్యదర్శో, మండల అధ్యక్షుడో, ఇంకోటో హోదా ఉంటుంది. ఆ హోదా ఉన్నప్పటికీ కూడా పేరుకు మాత్రమే హోదా. కానీ పార్టీ యొక్క కష్టాలు, పార్టీ పడుతున్న ఇబ్బందులు, పార్టీ వాయిస్ని ప్రజలకు తీసుకువెళ్ళడం, కూటమి ప్రశ్నించకపోవడం, వారి తప్పిదాలు ఉన్నప్పటికీ కూడా అలాంటి చేయని వాళ్ళు హోదా ఉండి ఏం లాభం, వాళ్ళు పార్టీలో ఉండి ఏం లాభం. సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళని గుర్తించాలనే ఒక మంచి ఆలోచన అది కూడా. దీంతోపాటు అతి ముఖ్యంగా ఈ వైసీపీలో నుంచి కూటమిలోకి వెళ్ళినటువంటి వాళ్ళు, కూటమిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ నిమడలేక అక్కడ ఉండలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలామంది ఉన్నారు.
బాలినేని అని మోపిదేవి కానీ ఇట్లా కొంతమంది పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా తిరిగి వైసీపీలోకి రావాలనేటువంటి ఆలోచన చేస్తున్న తరుణంలో చాలామంది కూడా చెప్తున్నారు రానియొద్దు, వీళ్ళు చాలా డేంజర్, కాబట్టి వాళ్ళని రానియకపోవడే మంచిది. ఇట్లా వీళ్ళని రానియకుండా ఫుల్ స్టాప్ పెట్టామనుకోండి, ఫ్యూచర్లో ఎవరు కూడా అంటే ఓడిపోయినా గెలిచినా ఇదే పార్టీలో ఉండడానికి ఇష్టపడతారు. కష్టమో నష్టమో ఇదే పార్టీలో ఉందాం, ఆ ఆలోచన వచ్చే విధంగా ఇప్పుడు కఠిన నిర్ణయాలు ఉండాలనేది వీరి యొక్క ఆలోచన. అండ్ అదేవిధంగా గతంలో ఐపాక్ చెప్తేనే వీళ్ళు డిసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు అలా కాదు, పార్టీ యొక్క కమిటీ ఉంటుంది. కమిటీ ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది, ఎవరెవరు కష్టపడుతున్నారు అనేటువంటి విషయానికి సంబంధించి ప్రతిరోజు కూడా సెంట్రల్ ఆఫీస్కి ఒక రిపోర్ట్ వస్తుందట. ఆ రిపోర్ట్కి అనుగుణంగానే వీళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు జగన్ గారు ఏరివేత మొదలుపెట్టారు అది ఇది అంటున్నారు, కానీ జగన్ గారు కూడా ఊరికే ఏది పడితే అది నిర్ణయం తీసుకుంటాడని చెప్పి నేను అనుకోను. ఆ ఏరివేత కూడా ఇప్పుడు నమ్మక ద్రోహులు అని ఎవరైతే అంటున్నారో వారి పేర్లు ఏవి కూడా బయటికి రావని నేను అనుకుంటున్నా. వారి పేర్లు బయటికి రాకుండా వాళ్ళని క్రమక్రమంగా ఎలా వాళ్ళ హోదాను తగ్గించాలో, వాళ్ళ ప్రయారిటీని తగ్గించాలో ఆ రకంగా తగ్గిస్తూ నిజాయితీగా కష్టపడేటువంటి వారికి ప్రయారిటీని పెంచుతూ రానున్న రోజుల్లో వాళ్ళకు బాధ్యత అప్పగించి పార్టీ కష్టపడిన తర్వాత అధికారంలోకి వస్తే వాళ్ళకి మంచి అవకాశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకటేసారి ఏరివేతలని చెప్పి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో నేను ఆ రకంగా ఉంటుందని నేను అనుకుంటాను. సో ఇలాంటి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటూ కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసే దిశగా జగన్ గారు ఇంకా కొన్ని కొత్త ఆలోచనలు కూడా తీసుకుంటారని ఒక చర్చ నడుస్తూ ఉంది. దీనితో పాటు చాలామంది ఏంటంటే వైసీపీ పార్టీ సింగిల్గా రావడానికి భయపడతా ఉందని ఒక చర్చ కొంతమంది నుంచి వస్తూ ఉంది కొన్ని గ్రూప్స్లో. అంటే ఈ చర్చ నడుస్తున్నప్పుడు మీరు పొత్తు పెట్టుకుంటే తప్ప గెలవలేరు అనేటువంటిది వైసీపీ గురించి అంటున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో నాకున్న ఎక్స్పీరియన్స్, నాకు తెలిసినంతవరకు చెప్తే ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పొత్తు కోసం ఎక్కడ కూడా ఆలోచన చేయడం లేదు. సింగిల్గానే పోటీ చేస్తుంది. సింగిల్గా వస్తుందని వీళ్ళు ఎలివేషన్ ఇచ్చారు. తీరా ఇప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది వైసీపీ పార్టీ. పెట్టుకుంటే తప్ప గెలవలేని పరిస్థితిలో ఉందని చెప్పి ఏదైతే చర్చ పెడతా ఉన్నారో అది వాళ్ళకు వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పొత్తు లేకుంటే గెలవలేని పరిస్థితి వాళ్ళది. విడిపోతే ఓడిపోతాం, జగన్కి అవకాశం ఇస్తామని భయంతో ప్రతిరోజు బతుకుతూ ఉన్నారు వాళ్ళు. సో ఫస్ట్ ఆ పొత్తుని గట్టిగా ఉంచుకోవడానికి, అంటే కలిసి ఉండడానికి వాళ్ళు జాగ్రత్త పడాలి తప్పితే ఇక్కడ జగన్ గారి గురించి, జగన్ గారి పొత్తుల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదన్నది నా ఒపీనియన్. సో చూడాలి మరి ఎంతవరకు జగన్ గారి నిర్ణయాలు పనిచేస్తాయి. జగన్ 2.0 మరి 2029లో అధికారంలో తెస్తుందా లేదన్నది కాలమే సమాధానం చెప్తుంది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.